ఈరోజు కార్తీక బహుళ దశమి తిథి ఉంది. శుక్రవారంతో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక బహుళ దశమి తిథి సందర్భంగా శివకేశవులను పూజించి ఎండు ఖర్జూరాలు నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే కార్తీక మాసంలో బహుళపక్ష దశమి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు గృహంలో కామాక్షి దీపాన్ని వెలిగించుకోవటం ద్వారా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కామాక్షి దీపాన్ని ఎలా వెలిగించాలంటే కామాక్షి దీపాలలో అనేక రకాలైన కామాక్షి దీపాలు ఉన్నాయి. గజలక్ష్మీ కామాక్షి దీపము, అష్టలక్ష్మీ కామాక్షి దీపము, ఇలా రెండు ప్రధానమైన రకాలు ఉన్నాయి. ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్న లక్ష్మీదేవి రూపు ప్రమిద మీద ఉంటే దాన్ని గజలక్ష్మీ కామాక్షి దీపం అంటారు. అష్టలక్ష్ములు ప్రమిద మీద ఉంటే దాన్ని అష్టలక్ష్మీ కామాక్షి దీపం అంటారు. అలాగే కంచి క్షేత్రంలో ఉన్న కామాక్షి అమ్మవారి రూపు ప్రమిద మీద ఉన్నా కూడా దాన్ని కామాక్షి దీపం అంటారు. ఏ కామాక్షి దీపానైనా సరే కార్తీక బహుళ దశమి శుక్రవారంతో కలిసి వచ్చిన సందర్భంగా గృహంలో వెలిగించుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. కామాక్షి దీపాన్ని వెలిగించాలని భావించేవాళ్ళు మీ గృహంలో పూజా మందిరంలో పీట మీద అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి అష్టదళ పద్మం ముగ్గు, అంటే 8 దళాలు ఉన్నటువంటి పద్మం ముగ్గు వేయాలి. ఆ తర్వాత సవ్యస్వస్తి గుర్తు ముగ్గు కూడా వేయాలి. ఆ తర్వాత పీట మీద ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెము ఏర్పాటు చేసి ఆ పళ్ళెంలో తడి గంధంతో మళ్ళీ సవ్యస్వస్తి గుర్తు వేయాలి. ఆ పళ్ళెంలో బియ్యం పోసి ఆ బియ్యంలో 8 తమలపాకులను ఏర్పాటు చేయాలి. ఆ 8 తమలపాకులు కూడా 8 దిక్కుల్లో ఉండేలాగా ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత బియ్యంలో మధ్యలో 9వ తమలపాకు ఉంచి ఆ తమలపాకు మీద మళ్ళీ కొద్దిగా బియ్యం పోసి దాని మీద కామాక్షి దీపం ప్రమిదను ఉంచాలి. ఆ కామాక్షి దీపం ప్రమిదలో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, అవిసె నూనె కానీ, విప్ప నూనె కానీ పోసి 2 తామర ఒత్తులు వేసి దీపాన్ని ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి. దీన్నే కామాక్షి దీపం అనే పేరుతో పిలుస్తారు. కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం ఏ గృహంలో అయితే ఈ కామాక్షి దీపాన్ని వెలిగిస్తారో ఆ గృహంలో సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభిస్తాయని పరిహార శాస్త్రం మనకు తెలియజేస్తుంది. అయితే కామాక్షి దీపాన్ని వెలిగించేటప్పుడు ఆర్థికంగా బాగా కలిసి రావాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా, వృధా ఖర్చులు తగ్గాలన్నా ఇలా అష్టదళ పద్మ ముగ్గు, స్వస్తి గుర్తు ముగ్గు వేసి తమలపాకుల మధ్యలో కామాక్షి దీపాన్ని వెలిగించాలి. అలా కాకుండా గృహంలో శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవాలంటే, దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే, అంతర్గత బహిర్గత శత్రుబాధల నుంచి బయటపడాలంటే కామాక్షి దీపాన్ని ఇంకొక ప్రత్యేకమైన విధి విధానంతో వెలిగించుకోవాలి. ఆ విధి విధానం ఏంటంటే పూజా మందిరంలో పీట మీద శత్రుబాధలు దృష్టి దోషాలు పోవటానికి షట్కోణం ముగ్గు వేయాలి. ఒక ఊర్ధ్వ త్రికోణం, ఒక అధో త్రికోణం, ఈ రెండూ కలిపి ముగ్గు వేస్తే దాన్ని షట్కోణం ముగ్గు అంటారు. ఆ షట్కోణం ముగ్గు వేసి షట్కోణం ముగ్గు మీద ఆవు పిడకను ఏర్పాటు చేయాలి. గోమయంతో చేసిన పిడక, ఆవు పిడక ఏర్పాటు చేసి ఆ ఆవు పిడక మీద కామాక్షి దీపం ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి, విప్ప నూనె, అవిసె నూనె, ఈ 3 మిశ్రమాన్ని పోసి దానిలో తామర ఒత్తులు వేసి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపాన్ని వెలిగించాలి. శత్రుబాధలు దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే షట్కోణం ముగ్గు వేసి ఆవు పిడక ఉంచి దాని మీద కామాక్షి దీపాన్ని ఉంచి కామాక్షి దీపం వెలిగించాలి. ఆర్థికంగా కలిసి రావాలంటే, ఖర్చులు తగ్గాలంటే, అప్పులు తీరాలంటే మాత్రం పీట మీద అష్టదళ పద్మం ముగ్గు, సవ్యస్వస్తి గుర్తు ముగ్గు వేసి దాని మీద బియ్యం పోసి తమలపాకులుంచి కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా 2 విధి విధానాలతో కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం సందర్భంగా గృహంలో కామాక్షి దీపాన్ని వెలిగించుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.